చేసిన పొలానికి వెళ్ళే సంబరం వస్తుంది. పోయేదో మంచిగా చూస్తాను. ఎత్తు మంచిగా సూట్ అయింది. పక్కే నువ్వేనా మంచిగా సైతి మంచిగానే వస్తాను. ఇక భూమి తాగుంటే సగం రాయించుకోక ముందు మరి అయితే ఇత్తు పొయ్యి ఇచ్చినా పైగా పొయ్యిలో కట్నాలు వేసుకొని కట్నాలు పెట్టిన మొగాలు వెళ్తుంది తీసుకొని కట్నాలు పెట్టిన మొగాలు వెళ్తాయి కథలు చెప్పించుకొని కట్నాలు పెట్టిన మొగాలు వెళ్తాయి పట్నంలో ముద్దరాయక మొగాలు వెళ్తుంది సుధాసందు కేశవైన ఉత్తారు మొగాలు వెళ్తుంది సాగర్ మొగాలు వెళ్తుంది మరి నా మొగాలు వెళ్తాయి నీకు పొద్దున లేచి ఏం చేసినామమ్మా లేచి ముఖారం చేసుకొని మంద కోపొట్టు పెట్టుకొని మందకమ్మ కోపొట్టు పెట్టుకొని నేను పెట్టుకొని అమ్మ సల్ల అమ్ముతుంటే ఏం నిక్కుడుకాయ కాదే చిక్కుడుకాయ టమాటా కూర పాడుగాని తోలునోరే తొత్తరు పోతాను ఖర్చునోరే కనెలు కనెలు రాబోవా కనె పెడుతుంటా అట్లా కాదమ్మా కొండప్ప ఏమన్నాడు పందచ్చిపోయాక పుట్టిన కొండడు ఇంత ఇంతే 12 ప్రభుత్వరాయి కట్టబడి సుకర్తనం చేస్తే మా పిల్ల ఇక్కడ పిల్ల పట్టాను సల్లు అమ్ముతుంటే సందచ్చిపోయిన ఇంతే ఇంత 12 ప్రభుత్వరాయిండు తండ్రి కూడా కానీ ఉల్లాటి ఎదురుతుండాలి సుకర్తనం అయితే సుక్కర్ కట్టబడి సుకర్తనం చేసుకుంటా ఏమన్నాడు గొల్లబామ మొన్న సల్ల విను అలా సల్లమ్ముతాను సిట్టి వాళ్ళు కొడతాను సిట్టి అక్షింతలు కలిపి ఆయన చిట్టే వాళ్ళకి ఈ చిట్ట తీసుకుపోయే చిట్ట అంటే వీళ్ళు ఏమనుకుంటారు ఒక్కొక్కళ్ళకేంది సచివాలయం చూసిన సాంది బోనాల పువ్వ పువ్వ కొత్త చారు తమాషా కూర తమాషా కాదు టమాటా బగ్గ నింపుకుంటా ఊరికి నీళ్ళు లేకుండా తండ్రి కొడుకు అన్నారు అసలు పంత అన్నారు అసలు చిట్ట అంటారు వీళ్ళకేంది ఊరి తిండి ఉట్టి వీధి నీళ్ళు పరిచయానికి చెల్లి మీ చెల్లి అనుకుంటే మరి ఎట్లా ఉన్నది మరి ఎట్లా ఉన్నదంటే పొద్దున లేచి నేను ఒక బొట్టు పెట్టుకొని మందక బొట్టు పెట్టుకొని రేపల్ల మా పల్లె కనుక రేపల్ల పట్నంలో పడ గొర్రెల గొర్రెలేవు బర్రెల బర్రెలేవు భూమిలో భూమి లేదా నా సోదికి నేనే బాకి పొరుగు నా సోదికి నేనే బాగాలి ఆదులు లేక అల్లురు పోయేస్తానని చిన్న మెల్లగా కొడివెల్లి చెట్టు ఇంటికి వచ్చిన్నో ఓ కొడివెల్లి చెట్టు సౌకారి 200 రూపాయలు నాకు ఇయ్యవయ్యా గజ్జలు వచ్చి మాకు ఏం కావాలో చెప్తాను అమ్మ బాత్రూమ్ ఉన్నాడు ఇబ్రాహిం షాపురా అమ్మాయి రాజా నువ్వేం చేస్తావు రాదా ఆగమంటే ఇక్కడ ఇంటర్ సీట్ ఎక్స్ప్రెస్ అవుతుంది తెలంగాణ అవుతుంది కరెంట్ ఆగకుండా కొంచెం ఆగుతుంది 24 నువ్వు అన్నప్పుడు మా బామ్మ మేమేమానసి గీపుతాం లేకుంటే పట్టాలు వేసుకొని కట్టాలు వేసి గీపుతారు బిడ్డ గీకుడు వాళ్ళే గీకరి మా మామూలు గుంటలే గీకరి నాకు ఒక్క 200 రూపాయలు మీకు 200 కాదు 300 ఇస్తా 300 కాదు 400 ఇస్తా దీనికి నాకు సాయం వస్తలే నీకు నాకు సాయం వస్తే అంటే వీళ్ళు ఏమనుకుంటా పిల్లవాడు అనుకుంటాడు మావాడు ఎందుకు అనుకోడు పెట్టి లేకపోతే ముంగడ పెట్టే
మాట అయినా ఏ అయితే మామూలు ఎప్పుడే అట్లా కాదమ్మా ఒక మాట రెండు అర్థాలు. నీకు నాకు సగం చూస్తే అపార్థం చేసుకోకు. ఇటువంటి మల్లన పట్టాలు వేసుకుంటే దుకాణాలకు సుంగములకు వెళ్ళానికి జిల్లానికి లోకలకు పిడికలకు వజ్ర పనులకు పిడికలకు పిడికలకు గడికి రాలేదమ్మా కథలే కథ కథ రాకేష్ అని నచ్చిండు బోకలంటే ఎరికే గీకలంటే తెచ్చినావు ఏమన్నా పసులు తెచ్చినావు గిసులు తెచ్చినా కుడుకలు తెచ్చినావు పిడికలు తెచ్చినావా ఈ కౌటడు బగ్గ పలిసిండు బోకలాట గీకలాట కుడుకలాట పిడికలాట అల్లమాట బెల్లమాట గిట్ట చెప్తాను మాట తోడు మాట రాదు నాకు మాట తోడు ఏమున్నది వీటి కోట్ల ఏమైనా చేస్తారు 2 రూపాయలు పెట్టి 22 కిలో ఉప్పు తెస్తా అమ్మంగ 600 రూపాయలు పెడితే ఏమి 60 రూపాయలు 600 మిగిలిన ఏమంటే కోట చేస్తారు బిడ్డ ఎందుకు బిడ్డ ఏమి లేదు బిడ్డ ఇంటికాడ ఇల్లు లేదు 200 రూపాయలు అంటే 200 రూపాయల కాలంలో 200 కాలం 2 లక్షల సామాను 200 పెడితే కాలం 2 ఎకరాల భూమి వచ్చింది ఇంటికాడ ఇల్లు లేదు గుంట భూమి లేదు ఆవులు లేవు గొర్రెలు లేవు ఏమవుతే తిండి లేదు చక్కగా వస్త్రమే లేదు 200 రూపాయలు ఇస్తా కానీ ఏ విధంగా చేసుకుంటావమ్మా 200 రూపాయలు అంటకు పోయి మా ఎక్కన చేతిలో వస్తే చిన్నగా ఒక ఓట నిలుపుకుంటాం చిన్న ఓట అంటే గొర్రె మంద తీసుకొని గొర్రెను కొనుక్కొని ఓట నిలుపుకొని ఆశీర్వాదం కొట్టినాడు మనకు గట్టి పట్టినాడు కావుని పుణ్యానికి పడి ఉదిచ్చిన్నాడు అత్తని కొలిన మా మంద పాలు తాగిన మా మంద మా పర్యంక పాలు ఇచ్చిన పోలే 7 రోజులైనా ఒక్క రోజు కరగట్టుకొని అత్తని ఊరి మీద పావులో నేతి కొట్టి తెచ్చుకుంటున్నయ్యా కోటి మళ్ళీ చెట్టు సాగుకారు ఏనాడు చెప్పిన పోలే 200 రూపాయలు తీసి మీ చేతిలో అమ్మ చేతిలో పోసిన మా చేతిలో పోసిన పోలే ఇన్నూరుకొక్క ఊరుకొక్క పోయి చెడిపోయిన గొల్లు అంటే ఇరుకొక్క 5 రూపాయలు ఒక్కొక్క పిల్ల తల్లి గొర్రెని ఇచ్చిర్రు అలనాడి కాలంలో కూడా 25 గొర్రెను వేసుకొని మా ఎంకన్నా కాకే మొక్కన్నే మంచిగా మొక్కు కట్టేనే ఏంకన్నా కామ మొక్కితే కొద్దిగా లేచి వాడుతావు నువ్వు ఓ కామ అంటే ఆయన తుమ్మకాయ కొట్టబోయినప్పుడు గొడ్డలు కామ పట్టుకపోవడం గొడ్డలు పట్టుకపోతే నీకు అడలేదా గొడ్డలి మరి దానికి కావలేదా మరి అది బాగా పలిచిందా కావలేదు మా బంకన్న కావకు మొక్కనంటే మా మన తుమ్మకాయ కొట్టి గొడ్డలు మా బంకన్న గొర్రెని ఎట్లా మేపు కచ్చేదంటే ఎట్లా మేపు కచ్చేది అంపుల పొన్నా ఆయల పొన్నా ఇచ్చల పొన్నా ఇష్టం కోసుకొచ్చేది కోసుకొత్త మంది అయితే పెద్ద కాస్త మంది అయితే అద్దాల శైలి అయ్యా మరి కాసుకొచ్చిన కోసుకొచ్చిన పిల్లలకు తుమ్మాకు ఆకాకు కోసుకురావా గట్లాన్ని కూర్చునే పిల్లలకు కందాకు లేదా గడ్డి కోసుకొచ్చి వేసినాను కోసుకొచ్చి రోజు మంది ఎక్కడ ఉంటే నువ్వు పిత్తరగా భాష మంచిగా మంచిగా మేపుకొస్తే పాలు ఎట్లిచ్చేది వచ్చితే వస్తాడు పులకలు చిన్నదిస్తాడు నల్ల విండి కత్తే మానవుడు దుత్తడు ఇచ్చేది ఎందుకు పోతే అరే గొర్రె పాలు నా పాలు నీ పాలు నా గొర్రె పాలు మీ ఎక్కడన్నా పాలు నువ్వేం చేసినావు మీ ఎక్కడన్నా పాలు మంచిగా బుడ్లు కడిగేది బుర్రకాయలు కడిగేది పంతలు కడిగేది పాలు కడిగేది ఎక్కడ రాగా పులిపోయి తలుకున్నావు ఎందుకంటే ఎందుకు అనుకోని అంటే అడిగి పొద్దున్నాక కష్టం చేసిన మొగడికి ఇంటికాడ ఉన్న ఆడలు ఎట్లుండాలి మరి చేద ఇస్తే అట్టుండాలి మరి సమస్య కాకుండా ఇంటికి పోయి వచ్చిన మొగవానికి నున్నాగా నెత్తి చూసుకొని మంచిగా శిఖర పూలు పెట్టుకొని 32 పనులు నవ్వుకుంటా ముసి నవ్వుకుంటా నోట్లో పెట్టుకొని చెంబుతో చేతికి కాడ చేసే కట్నం మొగడు అదే మర్చిపోతారు కొందరు గద్ద కూడా పెట్టుకుంటారు ముఖం పెట్టుకుంటారు మొగడు ఇంటికి ఏం చేస్తారు మొగోళ్ళు
అటే పోయి బ్రాండ్ షాప్ లో పడతారు అయితే నైట్ చేసే కాడ కోట్లు ఎత్తాడు మంచిగా అత్త కాకుండా రోడ్డు కొలితే కొలుతాడు ఏం చేస్తాను ఇంటికి మొగలు రాగానే ఆ నువ్వు ఐసీ చేస్తాను అన్నాడు అంతే ఇగురం కల్లది పొట్టిది చిన్న అనుకుంటారా చేసుకొని మంచిగా పాలు విడికలంగా బుడ్లు కడిగేది బుర్రకాయలు కడిగేది పంచలు కడిగేది పాలు కడిగేది ఈ వారంగా పన్నెండు మంచిగా కుమ్మరి బొంతాలు లేచే టైంకి లేచేది నువ్వు దీనికి అలవాటు ఏమన్నా మరి నాకెందుకు అలవాటు ఉంటుంది కుమ్మరి బొంతాలు లేచే టైం కంటే అయితే నా తోడు ఇలా నేస్తే నా ఇగురు నేర్చుకుంటారు ఆయన కుండలా అంత అంటే టప్ప టప్ప కొడతా అంటే సప్పుడు నువ్వు లేచేదా అయితే మళ్ళీ నా సంవత్సరం కంటే నాకు కాళ్ళ లెక్కలు ఎక్కువ ముందుగా లేచి పని చేసుకుంటారు ఆడు లెక్క ఎట్లుంటది ముందుగా లేచి కొంచెం పని చేసుకుంటారు అనుకో ఈ సంవత్సరం నాకంటే ఎక్కువ నాది పని చిరుకు అంటాయి రెండింటికి వెళ్తాను ఒకటింటికి వెళ్తాను అంటారు ఒకటింటికి వెళ్తాను వాళ్ళకంటే ముందుగా లేచి లేచి ఈత పీసు తాడి మా పొలగాని పీస్ వేసి బుర్రకాయ పొలగానికి ఏం పీసు ఉంటుంది కొబ్బరికాయ పీసే కొబ్బరికాయ పీస్ మంచిగా చెట్టు బుర్రకాయలు ఎర్రగా చదువుకొని మంచిగా ఎర్రగా పెరిగా కొట్టి ఎర్రగా పెట్టుకొని రాత్రి 12 గంటలకు తోడెత్తే మా సల్లు ఎట్లుండే ఎట్లుండేదే గడ్డలే గడ్డలే ముంజలే ఎర్రగా చిక్కగా పుల్లగా కమ్మగా నువ్వేం రాని ఇక నా పాల బుడ్డు నా పెరుగు బుడ్డు ఎత్తుకో మీ ఎత్తుకో ఇద్దరం రాగానే ఈయన రమేష్ అన్న రాకేష్ వీళ్ళందరూ దీనికి ఆశపడేది ఏ దేనికి ఆశపడరు దానికి ఆశపడ్డాకి ఇది ఊకున్నదా నేనంతా తీసి వాళ్ళ ముందర పెట్టింది పెట్టినాక అలాంటి వాళ్ళు ఏం చేసేది వాళ్ళకి ఊకున్నారా కింద అన్నేరు పెట్టింది మీద అన్నేరు పెట్టింది నడవన్నేరు నీకే దొరకలేదు ఆయన కింద పెట్టిన ఆయన మీద పెట్టి నీకు నడివే దొరికిందా నడివి పెట్టుకొని నాకు మంచిగా ఉన్నది పుల్లగా ఉన్నది పులిపోయి ఉన్నది గడ్డల గడ్డలు ఉన్నది ముద్దల మరి మేము చల్లే అంటారా నువ్వేం నాయకు ఇంకా మరి అట్లా కాకుండా ఇంకేమన్నా దొరికాయనా మగలు మణి గురికి చిన్నగా ఉన్నది సల్ల చిక్క పుల్లగా ఉన్నది లేవట్టి పోయి ఉన్నది లేవట్టి పోయి లేటి పోసిందా పెట్టినట్టే పారగుడ్లు పెరుగుడ్లు పెట్టాం కిందేమో పారగురి నీదేమో చల్ల గురి నడిదేమో ఎండ గురి ఎండ గురికి లేలు పెట్టి మళ్ళీ అమ్మ పేరు ఆగుతానే అంత ఎండకు అంత చలికాలం తినమా అంత పేరు తీసుకుపోతానే అని పేరు రాసుకోలేదు పెట్టి రాసుకున్నావా మళ్ళమ్మ కమ్మగా ఉన్నదంటే ఉడికింది ఆయన పోసింది వచ్చింది ఇప్పుడు 5 రోజులు పెట్టుకొని నేనే బాగి నేనే బాగి ఇప్పుడు సంతరాలు కలుసుకోండి కొరకు సందుల కొరకు మా ఊళ్ళో అత్తే మందుల కొరకు అంతరాని అంగిలకెళ్ళి కేసరాని గీతలకెళ్ళి మురాలు లేటి ముక్కుదరేటి ముద్దకెళ్ళి ఇదే కావచ్చు ముద్దకెళ్ళి చెవులు రాకుండా మాకే చెప్తా అది ముద్దకెళ్ళి ఏదంటే బరబరే పిలిపించేందుకు రేవంత్ రెడ్డి అన్నా నిమించడా మరి చెప్పాలి సక్క లేకుండా సార్ చెప్పడానికి సమితి వచ్చిన కాడికి నేను కట్ట పెడతాను మరి ఎక్కడికి వచ్చినా దగ్గరికి వచ్చినా సంసారి పట్టవయ్యా నా బావులు అనేది కొట్టు కొంచెం 200 రూపాయలు ఇచ్చిందో పాలు అనేది పొట్టు ఎక్కడి కాదా 2 దక్కలు కాదా మడుగు కాదా 2 మళ్ళీ కదా 2 రూపాయలు ఏ విధంగా తెరితే బామ అంటారు కోతి రమ్ముకునే కోటి కులా నంబర్ రాదు ఎదురు సాధారణ రాదు కోటి ఉన్న పేదన రాదు ఈ పుల బాగిచ్చి ఇల్లు ముచ్చుకుంటారు కింద తప్ప అనుకుని నోటినే ముచ్చు అంటారు అందుకే నీ కోతి రమ్ముకునే కోటి కులా నంబర్